వద్దు. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, మొదటి ఫలము, మొదటిది, శ్రేష్టమైనది దేవునికి అర్పించాలి. హల్లెలూయా. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 12వ వచనము నుంచి 15వ వచనం వరకు ఇక్కడ ఒక పాప, ఒక కుమార్తె కనిపిస్తుంది. ఆమె పేరు ఏంటంటే అండి అక్స. చెప్పండి అందరూ, ఆమె పేరేంటి? అక్స. అక్స అనే యొక్క ఈమె జీవితంలో నుంచి ఈరోజు మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయాలను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. అయితే వాక్యానుసారంగా ఆమె కాలేబు యొక్క కుమార్తె. ఎవరయ్యా ఈ కాలేబు అని ఆలోచన చేస్తే, మోషేని ఐగుప్తు దేశం నుంచి వెంబడించిన 6 లక్షల ప్రజలలో ఒక వ్యక్తి, ఒక మనిషి ఎవరు అని అంటే కాలేబు. హల్లెలూయా. సో యెహోషువ, కాలేబులు చాలా నమ్మకంగా మోషేని వెంబడించిన వారుగా, దేవుని మాటను వినిన వారిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం చూస్తున్నాం. వేగుల వారిలో మరి అనేక మందిని పంపించినప్పుడు యెహోషువ, కాలేబులు తిరిగి వచ్చి దేవుడు మనకు తోడై ఉన్నాడు, అందరూ అంటున్నారు, వాళ్ళతో మనం పోలిస్తే మనం విడతల వలె ఉన్నాము అని అంటున్నారు. కానీ కాలేబు అంటున్నాడు, దేవుడు మన పక్షాన ఉంటే మనకు విజయం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. సో ఇక్కడ యెహోషువ, కాలేబులు చాలా విశ్వాస వీరులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నారు. అయితే ఆఖరిగా మరి దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశానికి ఎవరు వెళ్ళారు? మోషేని వెంబడించి, ఐగుప్తు నుంచి వెంబడించిన వారిలో 6 లక్షల మందిలో అంటే ఇద్దరు వెళ్ళారు. ఒకళ్ళు యెహోషువ, రెండోది కాలేబు. ఆ కాలేబు యొక్క కుమార్తె ఈ యొక్క అక్స. హల్లెలూయా. అక్స అనగా అర్థం ఏంటంటే కడియము. చెప్పండి, కడియము. మనము మన పిల్లలని బంగారం బంగారం అని పిలుచుకుంటాం కదా. చిన్ని బంగారం, బుజ్జి బంగారం అని పిలుస్తూ ఉంటాం కదా. ఎందుకు అంటాము అని అంటే, బంగారం అంటే చాలా విలువైనది. ఉన్న మెటల్స్ అన్నిట్లో కూడా మరి సిల్వర్ కంటే, కాపర్ కంటే, ఇంకా ఎటువంటి మెటల్ కంటే బంగారానికి చాలా విలువ ఉన్నది. అందుకు మనము మన పిల్లల్ని చాలా విలువగా బంగారు తల్లి అని మనము పిలుచుకుంటాం, బంగారంతో మనం పోల్చుకుంటాం. అలాగే మరి ఈ యొక్క అక్సాకి కడియము, బంగారపు కడియము అని చెప్పి మరి అర్థం వచ్చే పేరుని కాలేబు పెట్టుకున్నాడు. కాలేబుకి మొత్తము 12 మంది కుమారులు. ఎంతమంది? 12 మంది కుమారులు. అయితే ఒక్క కుమార్తె. అంటే ఎంత అపురూపముగా కుమార్తెను పెంచుకున్నాడో ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇంట్లో మరి మా ఇంట్లో అయితే మేము 5గురం ఆడపిల్లలము, మాకు ఒక్క తమ్ముడు. అయితే మేమందరము కూడా మా తమ్ముడిని చాలా శ్రేష్టంగా, అపురూపంగా మరి మా తల్లి దగ్గర నుంచి కూడా మేము చూసేవాళ్ళం. ఎందుకు అనంటే, ఒక్క బిడ్డే కదా, ఒక్క మగ పిల్లోడు కదా అని చెప్పి మరి ఎంతగానో ప్రేమతో, ఆప్యాయతతో మనం ఉంటాం కదా. అలాగా కాలేబుకి 12 మంది కుమారులు ఉంటే ఒక కుమార్తె. అన్నల చేత ఎంతో ప్రేమించబడిన, సహోదరుల చేత ఎంతో ప్రేమించబడిన ఒక స్త్రీగా, లేకపోతే ఒక కుమార్తెగా మనకి కనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి చాలా ధనవంతురాలు. ఆమె చాలా ధనవంతురాలు. నాకు తెలిసి ఇంకా చెల్లిని కాలు కూడా కింద పెట్టనిచ్చిన వాళ్ళు కాదేమో అన్నలు. తండ్రి కూడా అంతే అపురూపముగా కుమార్తెను పెంచుకున్నట్లుగా. కానీ ఈ అక్సాకి దేవుని భయం చాలా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి యొక్క బాటలో, తండ్రి ఎలాగైతే సృష్టికర్త అయిన దేవుని నామమందు విశ్వాసం ఉంచి అనేక అద్భుతాలు తన కళ్ళతో చూశాడు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు మోషే ద్వారా మాట్లాడడం వింటున్నాడు. పగలు మేఘస్తంభాన్ని చూస్తున్నాడు, రాత్రి అగ్ని స్తంభాన్ని చూస్తున్నాడు. మరి సముద్రాన్ని 2 పాయలు చేయబడడం కన్నులారా చూసిన వ్యక్తిగా ఉన్నాడు. ఇమ్మీడియట్ మోషే వెనకాలే అడుగు జాడల్లో మరి అనేకమైన అద్భుతాలు చూశాడు. తర్వాత మన్నా కురిపించబడినప్పుడు ఆకాశపు మన్నా తిన్నటువంటి వ్యక్తిగా, మరి ఒకే రాత నుంచి నీళ్లను తాగినటువంటి వ్యక్తిగా, మరి దేవుని యొక్క అద్భుతాలను రుచి చూచి కన్నులారా సాక్షిగా నిలబడిన ఆ కాలేబు మరి కుమారులకు ఎంతో భయభక్తులతో మరి తన విశ్వాసాన్ని కొనసాగింపచేశాడు. ఆమేన్. హల్లెలూయా. చూద్దాము ఇక్కడ 12వ వచనం నుండి. కాలేబు కిర్యాత్సే ఫెరను
పట్టుకుని కొల్లబెట్టు వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. కిర్యాత్సే ఫెరును అనే ఒక వ్యక్తిని కొల్లగొట్టిన వానికి, అంటే అతన్ని ఓడించిన వానికి ఒక శత్రువు ఎదురయ్యాడు. ఎలాగైతే మరి ఆ యొక్క ఇజ్రాయేలు దేశములో సౌలు అనే రాజు మరి గొలియాతును ఓడించలేకపోయాడు. గొలియాతు ఫిలిస్తీన్ల దండు తరపు నుంచి మరి ఇజ్రాయేలుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సౌలు గొలియాతుని ఓడించలేకపోయాడు. అయితే సౌలు ఒక ప్రకటన చేశాడు, గొలియాతుని ఎవరైతే ఓడిస్తారో, ఎవరైతే విజయము పొందుతారో వాళ్ళకి నా కుమార్తెను ఇస్తాను. అంటే ఏంటంటే ఇది సో ప్రెషియస్ అన్నమాట, ప్రెస్టీజియస్ అన్నమాట. నా కుమార్తెను ఇస్తాను అని అన్నాడు అంటే ఇంతకంటే విలువైనది నేను ఇంకేమీ ఇవ్వలేను. అంటే ఆ యుద్ధం అంత గొప్పది, ఆ యుద్ధము అంత గ్రేట్ అన్నమాట. ఎవరు జయించగలరు? ఇక తను జయించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకెవరైనా వచ్చి జయిస్తే వాళ్ళకి నా ఒక కుమార్తె అని అంటున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కాలేబు తన ఒక కుమార్తెని ఇస్తానని సవాల్ చేశాడు అని అంటే ఆ కుమార్తె చాలా విలువైనది, జ్ఞానవంతురాలు, తెలివైనది, చక్కగా దేవుని యొక్క సన్నిధిలో పెరిగింది, అలాగే నా మాట కాదనదు అని నమ్మి ఉంటాడు కాబట్టే కుమార్తెని ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎంతమంది పోటీగా వచ్చుంటారు. అయితే ఇంటికి వెళ్ళి నాకు తెలిసి కుమార్తెతో అని ఉంటాడు, అక్సా అమ్మా నా కుమార్తె ఇదిగో ఒత్నయేలును ఈ యొక్క కిర్యాత్సేఫరును ఎవరైతే మరి చంపుతారో వాళ్ళకి నేను ఇచ్చి పెళ్లి చేస్తానన్నాను అని అన్నప్పుడు మనమైతే నా ఆలోచన వద్దా, చెప్పేటప్పుడు నా మాట తీసుకోవద్దా, ఈ జీవితం నీదా నాదా, పెళ్లి చేసుకునేది నువ్వా నేనా అంటామా లేదా? ఖచ్చితంగా అంటారు. కానీ ఆ కుమార్తె ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఎందుకు అనంటే తండ్రి మాటకి తల్లి మాటకి విధేయత చూపించిన కుమార్తె అక్సా. మా తండ్రి ఏది చేసినా నాకు మంచే చేస్తాడు. యవ్వన కాలంలోనికి వచ్చింది. ఎంతమంది ఆమె వెనకాల పడుంటారో నాకు తెలిసి, ఎందుకంటే ఈమె ధైర్యవంతురాలు, జ్ఞానవంతురాలు. అలా ఆ రోజుల్లో మరి పెద్దల మాట, తల్లిదండ్రుల మాట, దేవుని ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రుల మాటను ఎదిరించకూడదు. పిల్లలు తీర్పులోనికి వస్తారు తల్లిదండ్రుల మాట ఎదిరిస్తే. దేవుడు వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి అని వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రులు, ఏ బిడ్డ అయితే తల్లిదండ్రుల మాట వినరో వారికి మంచి భవిష్యత్తు ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు తల్లిదండ్రులకి సన్మానం చేయాలి, తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా వాళ్ళు విధేయత చూపించాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అక్సా తల్లిదండ్రులకు విధేయత కలిగిన కుమార్తెగా మనకి కనిపిస్తుంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయంగా అయినా భౌతికంగా అయినా కాలేబు అక్సా యొక్క తండ్రి అయి ఉన్నాడు. అయితే మన యొక్క తల్లిదండ్రుల మాట వింటున్నామా? పెద్దలతో మాట్లాడినప్పుడు గౌరవంగా మాట్లాడాలి. పిల్లలారా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నా, మీ వయసు కంటే పెద్ద వయసు, 1 సంవత్సరం ఎక్కువైనా మర్యాదగా మాట్లాడాలి, తూలనాడి మాట్లాడకూడదు. వయసుకైనా గౌరవం ఇవ్వాలి, గౌరవించి మాట్లాడాలి. నోరు ఎలా పడితే అలా ఉందని పెగిల్చి మాట్లాడకూడదు. నాలుకకట ఎముక లేదు, నాలుకకు ఎముక లేదు కాబట్టి ఎముక లేని పదార్థం ఎటైనా తిరిగిపోతా ఉంటుంది. కాబట్టి దేవుని యాకోబు పత్రికలు అంటాడు, నాలుక అగ్నియే, ఒక్క నుప్పు రవ్వ అడవిని తగలబెట్టినట్టు నాలుక తగలబెడతదట, కుటుంబాలను చీల్చేస్తుందట.
కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, పెద్దలతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, గౌరవించి మాట్లాడాలి, వందనంగా ఉండాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. తర్వాత సామెతల గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది, అదంటే జ్ఞానము మన అక్కంట, తెలివి చెలికత్తంట. జ్ఞానాన్ని వెతకాలి, తెలివిని వెతకాలి. అదే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, పురుషులతో అంటాడు, భర్తలారా మీరు మీ భార్యలను తెలివితో సంసారం చేయండి అంటాడు. అంటే అర్థం ఏంటి? తెలివిగా ఉండండి, జ్ఞానముతో చేయండి, జ్ఞానం కలిగి ఉండాలి. కుటుంబాల్లో అజ్ఞానంగా ఏమి తెలియనట్లుగా ఉండకూడదు, నేర్చుకోవాలి. అందుకే పుస్తకాలు చదవాలి, బైబిల్ చదవాలి, సామెతలు చదవండి, జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. బైబిల్ చదవాలి. ఒకసారి చూడండి సామెతల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. నా ఆజ్ఞలను నీవు మనసున నిలుచుకుని ఎడల నీకు అనుభవమైన ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానముతో నీవు నా అక్కవనియు, తెలివితో నీవు నా చెలికత్తవనియు చెప్పుము. చాలు. హల్లెలూయా. జ్ఞానముతో నీవు నా అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పాలి. జ్ఞానం కావాలి అందరికీ, తెలివి కావాలి. నాకేం తెలియదు అని 100 సార్లు చెప్పొద్దు. నేర్చుకో. తెలియని విషయాన్ని ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎవ్వరికి పుట్టుకతో ఏమీ రావు. అందుకే స్కూల్స్, అందుకే కాలేజెస్, అందుకే చర్చిలో ఆత్మ సంబంధమైన విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి, భౌతిక జ్ఞానం కలిగి ఉండాలి, దేవుణ్ణి అడగాలి. అందుకని యాకోబు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న యెడల దేవుణ్ణి అడగండి అని చెప్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అక్సర్ జీవితంలో మనం నేర్చుకోగలిగింది మొట్టమొదటి గుణం ఏంటి అని అంటే, తల్లిదండ్రుల మాట, తండ్రి యొక్క మాటను జవదాటలేదు. తండ్రి ఏది చేసినా నాకు మంచి అనుకున్నాడు. ఈ రోజుల్లో ఎక్కువగా లవ్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి. తల్లిదండ్రులకి మరి విధేయత చూపించకుండా, వారి మాట గౌరవించకుండా, వారి అభిప్రాయాన్ని తీసుకోకుండా మరి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన ఆడపిల్లలు, మగపిల్లలు ఎంతో మంది ఉన్నారు. వెళ్ళిన 3 సంవత్సరాలకు కానీ చుక్కలు కనపడట్లా. అది దేవుడు ఇష్టపడడు. నీ సొంత ఆలోచన మేరకు నువ్వు వెళ్ళిపోతే దేవుడు ఇష్టపడడు. ఏదైనా ప్రభు చిత్తమై ఉండాలి, ప్రభుకి అనుకూలంగా ఉండాలి. అందుకని వాక్యం సెలవిస్తుంది, నీ వేళ్ళకట ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? కట్టుకోవాలి. చూడండి, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాటను ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలి. ఎలా దాచిపెట్టుకుంటావు? బంగారాన్ని బీరువాలో పెట్టి దాచిపెట్టుకుంటావా? లేకపోతే మిషన్ కుట్టేటప్పుడు మిషన్ పక్కన పెట్టుకొని చక్కగా కుట్టేసుకొని మర్చిపోయి వెళ్ళిపోతావా? అంతే కదా. వంట చేసేటప్పుడు బంగారం ఏం చేస్తావు? పొయ్యి పక్కన పెట్టి మర్చిపోతావా? మొట్టమొదటిగా పొయ్యి కట్టకపోయినా పర్వాలేదు, బంగారాన్ని మాత్రం బీరువాలో దాయాల్సిందే. అవునా కదా? అంతే, అంత విలువగా మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోవాలి. రోజు చదువుతున్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? రైట్. మాట్లాడకూడదు. రైట్. వాక్యం వినండి నాన్న, వినండి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని హృదయములో పెట్టుకోకుండా, దేవుని యొక్క వాక్యాన్ని హృదయములో దాచుకోకుండా, మనసును పెట్టుకోకుండా, ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు వేళ్ళకి ఏం చేయాలంట? కట్టుకోవాలి. వేళ్ళ మీద ఉండాలి. నీకు ఏ సందర్భం వచ్చినా వాక్యం ఏం చేయాలి? టక్కన నోటు మీద రావాలి. వేళ్ళకి కట్టుకోవటం అంటే ఏంటి? టక్కన నోట్లో నుంచి బయటికి రావాలి. అంతగా వాక్యాన్ని
కంటత పట్టాలి. వాక్యాన్ని ఏం చేయాలి? కంటత పట్టాలి. వచ్చే వారం మొదటి కీర్తన చదివి అప్పచెప్తారా? మొదటి కీర్తన చదివి అప్పచెప్తారా? చదవండి. మొదటి కీర్తన మొత్తం చదివి నాకు అప్పచెప్పాలి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ వచ్చని నాకు తెలుసు, బట్ అయినా మీరు బాగా కంటత పట్టాలి. ఓకే, ఏ వచనంలో ఏముందో నేను అడుగుతాను. 4వ వచనం చెప్పండి అంటాను, అప్పుడు చెప్పగలగాలి. 3వ వచనం చెప్పండి అంటే చెప్పగలగాలి. 5వ వచనం చెప్పండి అంటే చెప్పగలగాలి. ఆమేన్. ఎన్ని వచనాలు ఉన్నాయి అంటే చెప్పగలగాలి. అది చెప్పటం అంటే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అహంకార దృష్టి మాత్రం ఉండకూడదు. వాక్యం అయితే గుండెల్లో ఉండదు. లోకంలో మాటలన్నీ ఉంటాయి. లోకంలో మాటలన్నీ ఉంటాయి. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం క్రైస్తవులం, చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు నిన్ను పడేస్తాడు, జాగ్రత్త. అందుకే అసమాధానం ఉండదు, జాగ్రత్త. ఒకసారి చూడండి, సామెతలు 6వ అధ్యాయంలో ఆయనకు అసహ్యమైనవి 6 కలవని వాక్యం సెలవిస్తుంది. యెహోవాకు అసహ్యమని 16వ వచనం నుంచి చదవండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లబలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తువాడు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ చాలు. హల్లెలూయా. చూడండి, ఆయనకి యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు. ఏంటని? ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటిదంటే అవేవనగా అహంకార దృష్టియు. మొట్టమొదటిది ఏంటి? అహంకారం. అమ్మో, ఇది చాలా ప్రమాదకరం. అహంకారం అంటే దేవునికి ఇష్టం లేదు. అహంకారం, అహం ఎక్కడ ఉంటదంటే నీలో ఉంటది అహం. అహంకార దృష్టి, నాకే, నేనే. నో 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 నో, నువ్వు కాదు అసలు, దేవుడు. హల్లెలూయా. అహంకార దృష్టి దేవునికి ఇష్టం లేదు. రెండోది కల్లలాడు నాలుక. నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, కల్లలాడకూడదు. 3వది నిరపరాధుల చంపు చేతులు, దుర్యాలోచనలు యోచించు హృదయములో దుర్యాలోచనలు దుర్యాలోచనలు వస్తాయట. కీడు చేయుటకు త్వరపడు పరిగెలెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు. పలకొచ్చా? లేని వాటిని పలకొచ్చా? పలకూడదు. లేని వాటిని పలకూడదు. పిల్లలారా, జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం వైపు దృష్టి పెట్టండి. లేని వాటిని పలకూడదు. సత్యమే మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి. అబద్ధాన్ని సత్యముతో జయించండి. అబద్ధం నీ నాలుక మీదకి వస్తుంటే నేను ఎందుకు అబద్ధం ఆడాలి అని దాన్ని జయించండి. అంటే అర్థం ఏంటంటే అపవాదిని మీరు జయిస్తున్నారు. అబద్ధాలాడి మిమ్మల్ని మీరు కప్పపిచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకా 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 సాతానుడు వచ్చి మీద కూర్చుంటాడు. కాబట్టి నీ గాయమైన వాళ్ళు తిడతారన్నా కానీ నిజమే చెప్తున్నాను అని చెప్పేసేయండి. ఎందుకు అనంటే దేవుని యొక్క మహిమ వస్తుంది. అలా 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 సాతానుడు నీ దగ్గర నుంచి దూరం అయిపోతాడు. కీడు చేయుటకు త్వరపడి పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడు. అన్నదమ్ములలో, సహోదరుల్లో జగడం, వీళ్ళకి వాళ్ళకి అంటకట్టేసి మాట్లాడడం. వీళ్ళకి వాళ్ళకి, వీళ్ళ దగ్గర వీళ్ళయ్యి, వాళ్ళ దగ్గర వాళ్ళయ్యి, వీళ్ళ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, జగడములు, కలహములు, ఏమంటే ఆ తర్వాత గొడవలు రేపించే మాటలు. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? ఉన్నారు. సంసోను గనక తోక కట్టేసి పొలం అంతటిని కాల్చేసినట్లుగా కుటుంబాలు కాలిపోతాయి, సహవాసాలు కాలిపోతాయి. కాబట్టి జగడములు పుట్టించువాడు. అందుకనే అంటున్నా, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. హల్లెలూయా. నీ తండ్రి ఆజ్ఞను గైకొనాలి. తల్లి ఉపదేశమును త్రోసివేయొద్దు. తల్లి ఒక ఉపదేశం చేసినప్పుడు దాన్ని త్రోసివేయొద్దు. తల్లిదండ్రుల మాట వినాలి. హల్లెలూయా. నీకేం తెలుసే అని ఎదిరించకూడదు. తల్లి చెప్పినప్పుడు వినాలి, తండ్రి ఆజ్ఞను గైకొనాలి.
దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం మనల్ని సరిదిద్దుతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్స తండ్రి యొక్క మాటను విన్నది, మారు మాట్లాడలేదు. చూద్దాం. మొట్టమొదటిగా తల్లిదండ్రుల మాటలకు విధేయత చూపించింది అక్స. అయితే అక్సాని ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని కొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెండ్లి చేసెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒత్నీయేలు అనే ఈయన కాలేబు యొక్క తమ్ముడు యొక్క కనజు కుమారుడు. హల్లెలూయా. ఇప్పుడు కాలేబుకి తమ్ముడు ఉన్నాడు కదా, ఆ తమ్ముడు కొడుకు ఎవరు? ఒత్నీయేలు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసే పెరిగారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసే పెరుగుంటారు. చిన్నప్పుడు ఆడుకొని ఉంటారుగా, ఒకరి ముఖం ఒకరికి తెలుసు. అయితే ఒత్నీయేలు అనే ఒక వ్యక్తి ముందలకు వచ్చి మరి తన సహోదరుడు కుమారుడు వచ్చి ఆ యొక్క అదేంటది కిర్యాత్ సేఫరును ఏం చేశాడంట? కొల్లగొట్టాడు, పట్టుకున్నాడు. అయితే కాలేబు మరి తను ఇచ్చిన మాట ప్రకారము ఒత్నీయేలుకి ఇచ్చి అక్సాను వివాహం చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒత్నీయేలు ఎంతో ధైర్యవంతుడు, ఎంతో జ్ఞానవంతుడు, ఎంతో మరి గట్టి మనిషి, ఎంతో గొప్పగా మరి సాహసం చేయగలిగిన వీరుడుగా ఒత్నీయేలు కనిపిస్తున్నాడు. అన్ని విధాలుగా సామర్థ్యము కలిగిన వ్యక్తి, భయముతో ఉన్న వ్యక్తి కాదు. సాహసము చేసి ధైర్యముతో ఉన్న వ్యక్తికి ఇచ్చి, ఒత్నీయేలు అనే వ్యక్తికి ఇచ్చి అక్సాకు వివాహము జరిగింది. ఆమేన్, హల్లెలూయా. సో వివాహం అయిన తర్వాత కూడా ఏ రోజు కూడా వారిద్దరికి గొడవ గాని, ఏ రోజు కూడా వారి అభిప్రాయాలు వేరుగా కానీ లేవు. కానీ తల్లిదండ్రుల మాట విని వివాహము చేసుకుంది అక్స. చిన్ననాటి నుండి తల్లిదండ్రుల మాట విన్నది. రెండవది, తల్లిదండ్రులు చెప్పిన తీసుకున్న డెసిషన్కు అనగా వివాహ విషయములో లోబడి వివాహం చేసుకుంది. చక్కటి సంసారం ఒత్నీయులతో కలిగి ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎంతగా చక్కటి సంసారం కలిగి ఉన్నదంటే కుటుంబము కోసము కిరీటముగా నిలబడింది ఒత్నీయేలు, అక్స. ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతలు 31వ అధ్యాయము 31వ అధ్యాయము 9వ వచనం చదవండి. కలగదు, ఆమె తను బ్రతుకు దినములన్నీ మేలు చేయును గాని కీడు చేయదు. చాలు. హల్లెలూయా. చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిపిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి, హల్లెలూయా, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడి ఏమీయో చేయదు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డల, ఆమె పెనిటికి ఆమె నమ్మకం ఉంచున, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. అది ముత్యము కంటే అమూల్యమైనది. కుటుంబము కొరకు లాభ ప్రాప్తిని కలిగించే వ్యక్తిగా భార్య అక్స ఉన్నట్లుగా మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తన ఇంటి వారందరికీ అనంట చక్కటి పని చేస్తుందట. రోజు లేచి ఆమె ఏం చేస్తుందట? పని చేస్తుందట. ఆమె శ్రమ పడుతుందట. మరి అన్ని విషయాల్లో లాభప్రాప్తిగా ఉంటుందంట. అంత చక్కటి గుణవతి అయిన భార్య ఎవరు అనంటే అక్స. హల్లెలూయా. కుటుంబానికి, తన పెనిమిటికి ఏమై ఉంటుందంట? లాభప్రాప్తిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క
వాక్యము సెలవిస్తుంది, అక్స తన ఇంటి వారందరికీ కూడా మరి లేమి లేకుండా లాభ ప్రాప్తి కొరకు బ్రతికే స్త్రీగా కనిపిస్తుంది. చూద్దాం 25వ వచనం కూడా చదవండి. ఇది సామెతలు 31:25. చాలు హల్లెలూయా. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, జ్ఞానము కలిగిన స్త్రీ. అందరూ వినండి అమ్మా, మనసును పెట్టుకోండి. ఒక స్త్రీ బలము కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. నాకేమి తెలియదంటే కుదరదు, తెలుసుకోవాలి. బలము కలిగినదై, ఘనత కలిగినదై ఆమె వస్త్రములు ధరించును. ఆమె రాబోవు కాలము విషయమై, హల్లెలూయా. ఎప్పుడట? రాబోవు కాలం విషయమై ఆలోచించాలి స్త్రీ. అర్థమవుతుందా? ఈ రోజుకి ఈ రోజు అన్నం తిన్నామంటే కుదరదు. రాబోవు కాలము కొరకు ఆలోచన చేయాలి. చూడండి, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు గొడవ పెట్టుకోవడానికి కాదు నోరు తెరిచేది, జ్ఞానము కలిగి నోరు తెరవాలి. ఎట్లా పడితే అట్లా నోరు తెరవకూడదు. నువ్వు ఆ క్షణానికి ఓడిపోయినట్టుగా అనిపించినా పర్వాలేదు, కానీ అజ్ఞానంగా నోరు తెరవద్దు. అది నీ జీవితాన్నే పట్టుకుంటది. జాగ్రత్త. మన నోటి మాటలు మనల్ని కట్టేస్తాయి. మన భయాలు, హృదయంలో ఏమి ఉన్నదో అది భయాలు మనం బయటికి పలికినప్పుడు అవే మనల్ని కట్టేస్తాయి. ఏమి జరగకూడదో అవే జరుగుతాయి. దేవుని ప్రియమైన బిడ్డలారా, విశ్వాసపు మాటలు బయటకు రావాలే తప్ప భయముతో, భీతితో ఉండే మాటలు బయటికి రాకూడదు. అక్స ఈ 31వ అధ్యాయం అంతా కూడా అక్స జీవితంలో కనిపిస్తా ఉన్నది. అయితే జ్ఞానము కలిగి నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. హల్లెలూయా. కృపగల ఉపదేశము ఆ యొక్క స్త్రీ భార్య ఏం చేస్తుందట? బోధిస్తుంది. ఎవరికి బోధిస్తుంది? ఇంట్లో ఉన్న వారందరికీ బోధిస్తుంది, పిల్లలకి బోధిస్తుంది, కుటుంబానికి బోధిస్తుంది. ఏం ఉపదేశం అది? కృపగల ఉపదేశం. అయితే అక్స మూడవదిగా ఉపదేశము బోధిస్తా ఉన్నది తన భర్తకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆమె ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎంతో చక్కటి పని చేయగలిగిన సామర్థ్యము కలిగిన స్త్రీగా మనకి కనిపిస్తుంది. ఆడవాళ్ళు మరి ముఖ్యంగా జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానము, బలము అనే వస్త్రములు ధరించుకొని ఉండాలి. జ్ఞానముతో నోరు తెరిచే వారమై ఉండాలి. కృపద గల ఉపదేశం ఉపదేశించు ఆ పిల్లలతో మాట్లాడాలండి. పిల్లలతో మాట్లాడాలి, పిల్లలతో సమయం తీసుకోవాలి, రోజు కుటుంబ ప్రార్థనలు చేయాలి. ఎంతమంది ఉంటే అంతమంది అందరూ చక్కగా హాల్లోకి వచ్చి చక్కగా 4 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకోవాలి. ఎవరు చేస్తారు ఇది? నువ్వే చేయాలి, నువ్వే తలపెట్టాలి. ఇట్స్ టైం ఫర్ ప్రేయర్ అని లాగాలి బయటికి. గదుల్లో ఉన్న వారిని, పిల్లల్ని లాగాలి. ఫోన్లు కట్టేసి రండి అని చెప్పాలి. ప్రార్థన తర్వాత ఇంకా ఫోన్ పట్టుకోవడానికి వీల్లేదని చెప్పాలి, ఉపదేశించాలి. పడుకునే ముందల 2 గంటల ముందల మీరు ఫోన్లు పట్టుకోకూడదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఈ మాటలు ఇవన్నీ నేను మీకు చెప్తా ఉన్నాను, మీ హృదయంలో పెట్టుకోండి. ఇవి మనల్ని వెలిగిస్తాయి. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అయితే ఒక చక్కటి ఉపదేశము అక్స తన భర్తతో చెప్తుంది. అది ఏంటి అంటే మనం చూద్దాం. మొట్టమొదటిగా ఆమె తల్లిదండ్రులకు విధేయత చూపించిన కుమార్తె. రెండవదిగా చక్కటి జ్ఞానవంతురాలైన భార్య, పెనిమిటికి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి భార్యగా, కుటుంబ నడతలను, తర్వాత భవిష్యత్తు గురించిన జ్ఞానమును కలిగినటువంటి భార్యగా మనం చూసాము.
మూడవదిగా చూద్దాం, ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. చాలు, హల్లెలూయా. మూడవదిగా ఏంటంటే, తన పెనిమిటి ఇంటిలోనికి వచ్చి తన పెనిమిటితో సంసారం చేస్తూ ఉండగా ఒక చక్కటి పొలాన్ని ఇచ్చి అక్సాని పంపించాడు. అక్సాకి చక్కటి కట్నం ఇచ్చి ఒక పొలాన్ని ఇచ్చి మరి అక్సాని పంపిస్తే ఒత్నీయేలు ఎంతో ఎట్లా అంటే కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఎందుకు అనంటే ఏమి అడగటానికి ఇష్టం లేదు ఒత్నీయేలుకి. ఎందుకంటే బంగారం లాంటి కుమార్తెను నాకు భార్యగా ఇచ్చాడు, ఇంకెంతకంటే నేను ఏం అడగతాను అనుకుంటున్నాడు. మంచి పొలం ఇచ్చాడు, ఇంకేం అడుగుతానా, ఏమంటది, నువ్వు అడుగు మా నాన్న అడుగు, మా నాన్నకి బోల్డ్ ఆస్తుంది, మా నాన్నకి బోల్డ్ ఆస్తుంది, నువ్వు అడుగు అని ప్రేరేపిస్తుందంట రోజు. మా నాన్న కాదండు, నువ్వు అడుగు అని అలా ఆయన్ని ప్రేరేపిస్తుందంట. మా నాయన దగ్గర లేకపోతే పోను ఊరుకోవచ్చు, మా నాయన ఇచ్చిన పొలంలో నీళ్లు ఇంత కూడా నీరు లేని పొలాన్ని ఇచ్చాడు, మనం ఏం చేసుకుంటాం పొలాన్ని, కాబట్టి నీరున్న పొలాన్ని ఇవ్వు అని నువ్వు అడుగు అని చెప్తుందంట, ఉపదేశిస్తుందంట. నువ్వు అడుగుతావా అడగవా అని. ఒత్నీయేలేమో బంగారం లాంటి నిన్నే నాకు ఇస్తే ఇంకెంతకంటే నేనేం అడుగుతానే, ఏదో ఒక పొలము, అది ఎండిపోయిన పొలమో నీళ్లున్న పొలం ఏదో ఒకటి ఇచ్చాడు కదా, దాంట్లో సంతృప్తి పడదాం అంటున్నాడంట ఒత్నీయేలు. కానీ ఆమె భవిష్యత్తు గురించి జ్ఞానము కలిగిన స్త్రీగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఏమంటుందంటే అడగటం నేర్పిస్తుంది ఇప్పుడు భర్తకి. ఆఖరికి భర్త ఏం చేశాడంటే, నేను అడగనంటే అడగను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను అడగనంటే అడగను, మామయ్యని నేను నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే గాడిదెక్కి వెళ్ళిపోతుందంట తండ్రి దగ్గరికి. హల్లెలూయా. ఏం చేస్తుంది, గాడిద ఎక్కి తండ్రిని ఎదుర్కోవడానికి వెళ్తుంది. ఆ రోజుల్లో ఆడపిల్ల అట్లా అడగటం అనేది అసలు సరి అయింది కాదు. ధైర్యము చేసి గాడిద ఎక్కి అక్సా తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్తుంది. ఆమేన్. ఎందుకు, భర్త మీద కంప్లైంట్లు ఇవ్వడానికి కాదు, నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పడానికి కాదు, నా కుటుంబానికి ఇంకా నువ్వు మేలు చేయి, నా కుటుంబానికి ఇంకా నువ్వు మేలు చేయి అని చెప్పి తండ్రిని హక్కుతో, హల్లెలూయా, తండ్రిని హక్కుతో. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పరలోకమందున్న మన తండ్రి మనకి హక్కు ఉంది. చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము దత్తపుత్ర ఎన్నదమ్మా, రైట్. 8వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి తల్లి. మనము దేవుని పిల్లలమై ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తులో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడి క్రీస్తుతో వారసులము. చాలు, హల్లెలూయా, హల్లెలూయా. మనకట్ట దేవుడు ఏమి ఇచ్చాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు అబ్బా తండ్రి అని పిలిచి అని మొర్ర పెట్టుకునే అధికారాన్ని మనకి ఇచ్చాడట. హల్లెలూయా. పరలోకమందున్న దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. అబ్బా తండ్రి, మనము తండ్రి యొద్దకు వెళ్ళి మనము ఒక దీవెన అడగటానికి. అందుకనే చూడండి, న్యాయాధిపతులు, మరి ఇందాక మన టెక్స్ట్ లోనికి వచ్చేస్తే న్యాయాధిపతులు 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. సారీ, ఒక్క నిమిషం. అందుకు ఆమె దీవెన దయచేయమంటుంది తండ్రితో. హల్లెలూయా. ఏమడుగుతుంది, దీవెన దయచేయమంటుంది. తండ్రితో ఏమంటుంది, మన తండ్రిని ఏమడగాలి,
దేవుడు ఏమనుకోడు. మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు ఇవ్వండి అంటే మీ వదిన ఏమన్నా అనుకుంటది, అవునా కదా? ఇల్లు కట్టుకుంటున్నాను అన్నయ్య 1,00,000 రూపాయలు ఇవ్వండి అంటే మీ అన్నయ్య కూడా ఏదో ఒకటి అనుకుంటాడా లేదా? మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు ఒక 5 లక్షలు మరి అర్జెంటుగా కావాల్సి వచ్చిందంటే అమ్మ ఏమంటది? ఊరుకోవే, నాన్న దగ్గర ఎక్కడ నుండి ఉన్నాయి అంటది కదా. మనుషులైతే ఏమైనా అనుకుంటారు, అది తల్లైనా తండ్రైనా అన్నైనా తమ్ముడైనా చెల్లైనా అక్కైనా. మళ్ళీ తిరిగి ఇవ్వాలి, తిరిగి ఇవ్వకపోతే మళ్ళీ అనుకుంటామేగా. కానీ దేవుడైతే ఏమనుకోడు. మళ్ళీ మనం దేవుడికి తీర్చవసరంలా. మన పిల్లలను ఆశీర్వదించే దేవుడిని మనం సేవిస్తున్నాం. ఆమేన్. అబ్బా తండ్రి అని మొర్ర పెట్టే ఒక గొప్ప అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఏం చేయాలట? మొర్ర పెట్టి దేవుణ్ణి అడగాలంట, ఒక దీవెన ఇవ్వండి. తండ్రి నాకు ఒక దీవెన ఇమ్ము. మనం ఏం చేయాలి? దేవుణ్ణి దీవెన అడగాలి. అడుగుదాం, పొందుకుందాం. అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదట. నోరు తెరిచి అడుగుదాం. అడగండి, పుస్తకంలో రాసుకోండి, అడగండి, రోజు చెయ్యేసి అడగండి, దేవుడికి ఇస్తాడు. మన శక్తి మన సామర్థ్యం కాదు, దేవుని సామర్థ్యాన్ని బట్టి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మెట్టు మీదకి దేవుడు ఒక్కొక్క మెట్టు దేవుడు ఎక్కిస్తాడు. ఇది దేవుని యొక్క కార్యము. దేవుని దీవెన అడగాలి. అక్సా నుంచి మనం నేర్చుకోగలిగిన 3వది ఏంటి అంటే తండ్రిని దీవెన అడగటం. మనం అడగట్లేదు కాబట్టే దేవుని చేత మనము పొందుకోలేకపోతున్నాం, దేవుని నుంచి మనం పొందుకోలేకపోతున్నాం. అడగాల్సినవి ఏంటో మనం కరెక్ట్గా తెలుసుకోలేకపోతున్నాం. కాపాడయ్యా, సంరక్షించయ్యా, నీకు స్తోత్రమయ్యా అని ప్రార్థన ముగిస్తున్నాం. నీకు అక్కరగా వాక్యం సెలవిస్తుంది, నీకు అక్కరగా ఉన్నవి ఏమో అవి దేవుణ్ణి అడగండి. అడుగుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుడు అంటున్నాడు అడగండి. మీకు అక్కరగా ఉన్నవేమో దేవునికి తెలుసు, కానీ ఆయన మిమ్మల్ని అడగాలని కోరుకుంటున్నాడు. ఏమడగాలి? దీవెన అడగాలి. అడగండి, దీవెన అడగండి, జ్ఞానం అడగండి, ఆరోగ్యం అడగండి, ఆర్థికంగా అడగండి, ఆర్థికంగా సహాయం చేయమని అడగండి, అప్పులు తీర్చమని అడగండి, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని అడగండి, నా పిల్లలకి జ్ఞానం కావాలని అడగండి. అడగండి దేవుణ్ణి. అడుగుదాం, పొందుకుందాం. ఆమేన్. సంఘం కోసం అడుగుదాం, స్థలం కోసం అడుగుదాం, కన్నీరు కారుద్దాం, వీలైతే ఉపవాసాలు పట్టుకొని గోచాడుదాం. నాన్న మాకు దీవెన కావాల్సిందే, మార్గాన్ని తెరువు ప్రభువా, మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. తండ్రి నువ్వు చాలా ఐశ్వర్యవంతుడు అని మాకు తెలుసు. కాబట్టి మా అక్కర అవసరత క్రీస్తు యేసునందు ఉన్న మహిమలో మా ప్రతి అవసరమును తీర్చు ప్రభువా అని అడగాలట. హల్లెలూయా. నమ్మాలి కూడా. 3వది ఏంటట? దీవెన అడగాలి. ఇప్పుడు భర్తను అడగమంది, భర్త ఏం చేశాడు? నేను అడగనమ్మా. ఈ ఒత్నీయులు ఎలాగైతే అడగలేదో అలాగ మనలో కొంతమంది ఉన్నారు. దేవుడు ఫీల్ అవుతాడేమో, మనమేమో అజ్ఞానంగా అప్పు చేసాము, అప్పు తెచ్చి మళ్ళీ దేవుడిని అడిగితే దేవుడు ఫీల్ అయిపోతాడేమో. అవును ప్రభువా, అజ్ఞానంగానే చేశాను, నన్ను క్షమించు అని అడిగి నాన్న జ్ఞానం ఇచ్చి సరిచేసి కృపనివ్వు తండ్రి అని అడిగితే దేవుడు అప్పును తీరుస్తాడు. ప్రతి లోటుపాటును తీర్చే దేవుడై ఉన్నాడు. అక్సా అంటుంది, డాడీ నాకు ఒక దీవెన కావాలి అని అడుగుతుంది. హల్లెలూయా. చూద్దాం ఏంటా దీవెన అని అంటే 4వ పాయింట్. ఫస్ట్ 3వది దీవెన అడిగిందట. 4వది ఏంటా దీవెన అంటే చూద్దాము. 14 ఆఖరులో ఆమె గాడిద దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగేశాడట. రామ్మ ఇంటికి వచ్చావా నువ్వు, కాళ్ళు కడుక్కో అంతలా. గాడిద ఇట్ట దిగటమే, ఏం కావాలరా నీకు? ఎందుకంటే హృదయంలో ఉన్నది ఏమో మొత్తానికి కాలేబుకి తెలిసింది, తండ్రికి తెలిసింది. ఇక కుమార్తె వచ్చి అడిగింది, ఒత్నీయులు వచ్చి అడిగినా గాని చూద్దాం అని ఉంటాడేమో,
కానీ కూతురు వచ్చి అడిగితే ఇంకా శాంక్షన్ చేయకుండా ఉండగలదా? ఎందుకంటే ఒకగానొక కుమార్తె, కడియం ముత్యం బంగారం లాంటి కుమార్తె వచ్చి ఇంటికి వచ్చి అడుగుతుందంట. అడిగిన తర్వాత మేలు పొందుకుందామే. హల్లెలూయా. మీకు ఏమి కావలను అని తండ్రి అడిగితే అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు. అంటే ఆల్రెడీ దక్షిణ భూమి ఇచ్చాడు, కానీ ఆ దక్షిణ భూమి ఏంటంట? నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మొర్రకు మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చెను. హల్లెలూయా. నువ్వు దక్షిణ భూమి ఇచ్చావు, కానీ దాంట్లో నీరు చుక్క లేకపోవడం వల్ల జీవము లేదు. ఇప్పుడు ఏమడుగుతుందో తెలుసా? జ్ఞానవంతురాలైన భార్య, బలమునే వస్త్రముగా ధరించుకున్న భార్య, తండ్రి ఇచ్చిన దక్షిణ భూమిని ఎండిపోయి బీటుబారిపోయి నీళ్ళు చుక్క లేకపోతే అంటుంది, పల్లపు పొలాలు ఇవ్వయ్యా, అక్కడైతే చక్కటి నీరు ఉంటుంది, నీరు ఉన్న దగ్గర జలం ఉంటుంది, అదే జలం ఉన్న దగ్గర జీవము ఉంటుంది. ఇప్పుడు ఏమేమి అడుగుతుందంటే జీవము పుట్టించే జలము యొక్క పొలం అడుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జీవజలము, జీవజలమా ఆత్మనాథుడా, ఎన్నైనదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. ఎండని నదిలాగా రమ్ము బోధక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాడట. ఏమంటుందంటే దీవెన ఇయ్యయ్యా అని ఏమడుగుతుందో తెలుసా? ఇంట్లోకి సరుకులు ఇవ్వు, మరలా పొలం ఇవ్వు అంటలా, మడుగులు ఇవ్వయ్యా, జలమున్న ప్రాంతాలు మాకు ఇవ్వు. దక్షిణ భూమి ఇచ్చావు, దానివల్ల జీవము లేదు కదా, మరి ఏం చేయాలి మేము అని చెప్పినప్పుడు పల్లపు మడుగులు అలాగే మెరక మడుగులు ఇచ్చేసాడంట. హల్లెలూయా. ఈ జలము దేనికి సాదృశ్యం అంటే యేసయ్య దీవెనకు సాదృశ్యం. యేసయ్య దీవెన, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ జీవజలం ఉంటుంది. ఇక అది కడుపులో నుంచి పొర్లి పారుతానే ఉంటది, దానికి అంతము లేదు. ఆ ఆశీర్వాదం. అందుకనే యాకోబు నీ తండ్రి అయిన దేవుడును, ఇస్సాకు దేవుడును అంటాడు. మీ తాత అయిన అబ్రహాము దేవుడును. దేవుడు తరతరాలకు నిలబెట్టే దీవెన, జీవ జలము ఉన్న ప్రాంతాలు నాకు ఇవ్వు అని అడుగుతుంది ఒక జ్ఞానము కలిగిన స్త్రీ. దేవుణ్ణి అడుగుతుంది, తండ్రిని అడుగుతుంది. ఆమె అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దయచేశాడు. సరేలే, ఆ పక్కన ఉన్న పొలం తీసుకో అని అంటలా, పల్లపు మడుగులు ఇచ్చేసాడట. మెట్టపు మడుగులు కూడా, మెట్ట మీద ఉన్న ప్రాంతాలు కూడా ఇచ్చేసాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నువ్వు అడిగేది ఏంటి? జలం అడగాలి, జీవజలము. దేవుని మాటలే జీవజలము. యేసుక్రీస్తు అన్నాడు, నేనే జీవం అని అంటున్నాడు. ఆ జీవమే మన దగ్గర ఉంటే మనం అభివృద్ధి పొందుతాం. కుటుంబము కొరకు నిలబడిన వ్యక్తిగా అక్స మనకి కనిపిస్తుంది. అడిగినది కూడా
వ్యర్థమైన వాటిని అడగలేదు, కానీ ఇంకను ఆ జలము చేత పుట్టించగలిగినవి ఆమె అడిగింది. భవిష్యత్ జ్ఞానము కలిగి ఉండి ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, అక్సా జీవితం నుంచి 4 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది, తల్లిదండ్రులకు విధేయత చూపించింది, పెద్దల మాటను విన్నది. రెండవది, గుణవతి అయిన భార్యగా కృపగలిగిన ఉపదేశము కుటుంబం కొరకు పెట్టుకున్నది, చెప్పింది. తర్వాత భవిష్యత్ జ్ఞానము కొరకు ఆలోచన చేసింది. మూడవదిగా ఆమె ఒక దీవెన అడిగింది. ఆ దీవెన అడిగిన తర్వాత 4వదిగా ఏమడిగింది అంటే జలము ఉన్న పొలాలు అడిగింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ జలమున్న పొలము మనం ఈరోజు అడగాలి అని అంటే, దేవుడే జీవ జలమై ఉన్నాడు. ఈ జీవ జలము యేసుని కలిగి మనం ఉన్నట్లయితే, యేసుప్రభువా నీలో ఉన్నది నాలో పెట్టయ్యా, నీ మనస్సును నాలో పెట్టయ్యా, నీ జీవము నాలో పెట్టు ప్రభువా, నీ జ్ఞానము నాకు ఇవ్వయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు ఇవ్వయ్యా అనినప్పుడు దేవుడు ఖచ్చితంగా జీవము కలిగిన ప్రతీది మనకు అనుగ్రహిస్తాడు, మనల్ని అభివృద్ధి పరుస్తాడు. దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.